నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రస్తుత రాజకీయాల్లో మనం చూస్తున్నాం, దాంట్లో చాలా వరకు మార్పులు రావాలి. కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే రాజకీయాల్లో అత్యధిక ప్రాధాన్యతలు, ముఖ్యమంత్రి స్థానాలు లభిస్తున్నాయి. కొన్ని సామాజిక వర్గాలు, వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లోకి రావట్లేదు. దీనికి గల కారణం యూపీఎస్సీ మాదిరిగానే ఎలక్షన్ కమిషన్లో కూడా మార్పులు రావాలంటున్నారు. ఏపీకి సంబంధించి బీఎస్పీ చీఫ్ జెప్పూర్ చంద్రరావు గారు ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ ఆయన. మరి ఆయన అనుకుంటున్నటువంటి లక్ష్యాలేంటి, ఏ విధంగా రాజకీయాల్లో మార్పులు రావాలి, ఎలక్షన్ కమిషన్లో కూడా మార్పులు ఏ విధంగా రావాలనేది ఆయన అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే సార్. నమస్కారం. మనం ప్రస్తుత రాజకీయాలు చూస్తున్నాం సార్, కానీ ఎక్కడో ఏదో కొన్ని వెలుతులు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మనం యూపీఎస్సీ లాంటి సంస్థ మాదిరిగా ఎలక్షన్ కమిషన్లో కూడా మార్పులు రావాలి అంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటారు? ముందు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారో మనకు అర్థమైతే ఎలక్షన్ కమిషన్ కూడా ఎంతవరకు ఆ పందాలో వెళ్ళగలదో మనం ఆలోచించవచ్చు. యూపీఎస్సీలో ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి పేద యువకుడు కానీ యువతి కానీ ఈ రోజున ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సెలెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సెలక్షన్ ప్రాసెస్ అంత పగడ్బందీగా ఉంది. అంటే ఒక సాధారణమైన యువతి యువకుడు ఒక డీజీపీ కానీ ఒక చీఫ్ సెక్రటరీ కానీ కావచ్చు. మనకి చూడండి, బీసీల నుంచి కానీ ఎస్సీల నుంచి కానీ ఎస్టీల నుంచి కానీ చాలామంది అధికారులుగా ఉన్నారు, డీజీలు అయ్యారు, సిఎస్లు అయ్యారు. ఈ మధ్యకాలంలో ఈవెన్ ఆధిపత్య కులాలు లేదా అగ్రవర్ణాల నుంచి పేదవాళ్ళు కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రిప్రజెంటేషన్ పేదవాళ్ళు సఫర్ అవుతున్నారు. ఓన్లీ వెనుకబడిన వర్గాల వాళ్ళకైనా రిజర్వేషన్లు, మరి అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ వచ్చిన నేపథ్యంలో సో దాని సంబంధించి సహేతుక పక్కన పెడదాం, అది కరెక్టా కాదా దాని మీద కొన్ని వాదనలు ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ఒక ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, వాళ్ళకి సరైనటువంటి ఇన్కమ్, తక్కువ ఇన్కమ్ ఉన్నా లేకపోతే ఎటువంటి పెద్ద వ్యవసాయం లేకపోయినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి చెప్తారు. దానివల్ల అటువంటి యువతి యువకులు కూడా ఈ రోజున సెలెక్ట్ అవుతున్నారు. మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో చూసాం, చాలామంది నిన్న మొన్న వార్తల్లో చూస్తే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం మనకి ఆనందాన్ని కూడా ఇస్తుంది. సో మంచి పతాక శీర్షికల్లో పత్రికలు కూడా వార్తలు ప్రచురించడం జరిగింది. అయితే అంటే ఏమిటన్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రాసెస్ని, సెలక్షన్ ప్రాసెస్ని చాలా ట్రాన్స్పరెంట్గా చేయగలుగుతుంది. అన్ని వర్గాలకి సాధ్యమైనంత వరకు సమమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వగలుగుతుంది. అంటే వాళ్ళు డీజీలుగా, చీఫ్ సెక్రటరీలుగా, కమిషనర్లుగా, వివిధ హోదాల్లో పెద్ద పెద్ద అధికారులుగా వచ్చేటువంటి ఏర్పాట్లు జరిగినాయి మన కాన్స్టిట్యూషన్లో. కానీ ఒక పేద యువతి కానీ యువకుడు కానీ, మన బరిలక్క ఎగ్జాంపుల్ చూద్దాం, మన మహబూబ్ నగర్లో కంటెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎలక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రాల్లో లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ధన ప్రవాహం బాగా ఎక్కువైపోయింది. ప్రతి సీఎం అభ్యర్థి కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనూ దాదాపుగా 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్ల సందర్భంగా ఖర్చు పెడతా ఉంటారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులు దాపురించినాయి ఇప్పుడు. దానివల్ల ఏమవుతుందంటే డబ్బున్న వాళ్ళే ఎమ్మెల్యేలుగా అవుతున్నారు. డబ్బున్న పార్టీలే, ధనికుల పార్టీలే ఈ రోజున ఎలక్షన్ ప్రాసెస్లో కంటెస్ట్ చేయగలుగుతుంది. మాది బహుజన్ సమాజ్ పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే మా పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ ఏమి తీసుకోదు, మాకేమీ పైసలేమి చందాదారుల నుంచి, ఓటర్ల నుంచి వచ్చిన చందాలే కానీ కార్పొరేట్ ఫండింగ్ లేదు. ఇప్పుడు బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ కార్పొరేట్ ఫండింగ్ తీసుకుంటున్నారు, చాలా డబ్బులు ఉంటున్నాయి. ఇవాళ కూడా పత్రికల్లో చూశారు, భారతీయ మన రాష్ట్ర సమితి వాళ్ళకి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే, కార్యకర్తల మీద కానీ కేసులు బనాయిస్తే మనం ఫండ్ ఇస్తాం, లీగల్ ఎయిడ్ ఇస్తాం. పార్టీ తరఫు నుంచి వాళ్ళకి కూడా కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అది ఇవ్వగలుగుతున్నాం అని చెప్తున్నారు. అదే మా పార్టీలో కార్యకర్తలు అక్రమ కేసులు కనుక బలైతే వాళ్ళకి ఇచ్చే లీగల్ అసిస్టెన్స్కి ఇచ్చేటువంటి పైసలు కూడా మాలాంటి పార్టీలకు లేవు. అంటే ఏంటి, పేద పార్టీలు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎంత గొప్ప సిద్ధాంతం ఉన్నప్పటికీ, ఎంత ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృష్టి ఉన్నప్పటికీ ఇటువంటి పార్టీలకి ధన సపోర్ట్ ఎప్పుడైతే లేదో మనం ప్రజలకి ఎలక్షన్లో కంటెస్ట్ చేయలేకపోవటం, గెలవలేకపోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ని ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యంగా
4,000 కోట్లు 3,000 కోట్లు ఒక్కొక్క పార్టీ ధనిక పార్టీలు ఎప్పుడైతే డిస్ప్యూట్ చేస్తున్నాయో వాళ్ళు పట్టుకోలేని ఆసక్తితో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. కానీ మనం చూసాం కదా సార్, తెలంగాణ ఎగ్జాంపుల్, తెలంగాణ విషయానికి వస్తే అసెంబ్లీ ఎలక్షన్స్లో దాదాపు 100 కోట్లు, కర్ణాటకలో కూడా 100 కోట్లు పట్టుబడినటువంటి అంశం మనం చూస్తున్నాం. 1000 కోట్లు ఒక్కొక్క పెట్టెలు, 32 పెట్టెలు, 42 బాక్సులు కనిపిస్తున్నాయి. మీరు చెప్పిన విధంగా కేవలం సీట్లు ఇచ్చే విషయంలో కూడా ఆర్థిక బలం చూస్తూ ఉన్నారు. ప్రజలు ఎంతవరకు ఉన్నదని కాకుండా ఆర్థిక బలం చూసుకొని ఆయా క్యాండిడేట్ సీట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఆయా పార్టీలు. ఎలక్షన్ కమిషన్ మరి దీని గురించి ఏ విధంగా స్పందిస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కిందే మొత్తం భారత ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. ఈడీ పనిచేస్తుంది, సిబిఐ పనిచేస్తుంది, ఎంటైర్ పోలీస్ కానీ రెవెన్యూ కానీ పనిచేస్తుంది. వాళ్ళు పట్టుకునేది ఎంత? 100లో 1 కోటి మాత్రమే. 100 కోట్లు కనుక అక్కడ పంపిణీ జరుగుతుంది, 1 కోటి రూపాయలు మాత్రమే పట్టుకోగలుగుతున్నారు. అంటే ఏమిటి? ధన ప్రవాహాన్ని అడ్డుకోలేకపోతుంది. అంటే ధనికులే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయ్యేటువంటి పరిస్థితి దాపురించింది. ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా ఈ విషయంలో యూపీఎస్సీ మాదిరిగా సమర్థవంతంగా పనిచేయట్లేదని చెప్పవచ్చు. యూపీఎస్సీలో మరి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా క్యాండిడేట్స్ని ఎట్లయితే వాళ్ళు సెలెక్ట్ చేయగలుగుతున్నారో, ఇక్కడ మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడేటువంటి క్యాండిడేట్స్ని కట్టడి చేయలేకపోతుంది మన ఎలక్షన్ కమిషన్. అందువల్ల అదొక సమస్య. రెండో సమస్య ఏమిటంటే, మనం రిజర్వేషన్స్ ఎట్లయితే యూపీఎస్సీలో డిఫరెంట్ వర్గాలకు ఎట్లయితే రిజర్వేషన్స్ ఉన్నాయో, మన ఎలక్షన్ ప్రాసెస్లో కూడా రిజర్వేషన్స్ లేవు. ఇప్పుడు ఏ వర్గాలకి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. అలాగే ఈడబ్ల్యూఎస్ లాంటి రిజర్వేషన్స్ కూడా లేవు. అంటే పేద అగ్రవర్ణ యువకుడు కానీ యువతి కానీ సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ లేదు. ఒక డీజీ కావచ్చు వాడు, అలానే పేద బీసీ ఎలక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అతను డీజీ కావచ్చు. ఇప్పుడు నా కూడా వాడు డీజీ అయ్యాడు, నాకేమీ ఇబ్బంది లేదు డీజీ అవటానికి. నేను పరీక్ష రాశాను, ఐఏఎస్లో నాకు 97 ర్యాంక్ వచ్చింది. నేను ఐపీఎస్ చూజ్ చేసుకున్నా, నాకు స్టేట్లో #1 టాపర్గా నిలబడ్డాను ఐపీఎస్లో. ఐఏఎస్ వదిలాను కాబట్టి న్యాచురల్గా నాకు ఏపీ క్యాడర్ వచ్చింది. తదనంతరం మన ఈ బైఫర్కేషన్ నేపథ్యంలో నాకు తెలంగాణ క్యాడర్ వచ్చింది. తెలంగాణ ఏసీపీకి నేను డీజీగా పనిచేసి రిటైర్ అయ్యాను. అంటే నేను ఒక గ్రామీణ యువకుడిని, మామూలు నేపథ్యం నాది. మా ఫాదర్ బస్ కండక్టర్. నేను సెలెక్ట్ కాగలిగా, నేను డీజీని కాగలిగా, కానీ నేను ఎమ్మెల్యేని కాగలిగాను, నేను ఎంపీని కాలేను. నాబోటి వాళ్ళు కాలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఈ వ్యవస్థలో పెద్ద లోపం ఉంది. మామూలు వ్యక్తులు ఎటువంటి డబ్బు కానీ లేకపోతే కులం బలం కానీ లేని వాళ్ళు ఈ రోజున సెలెక్ట్ అయ్యే పరిస్థితులు. అంటే మెరిట్ బేస్డ్ ఎలక్షన్ ప్రాసెస్ లేదు. దీని అంగబలం కానీ అర్థబలం కానీ ఉండే వాళ్ళే అవుతున్నారు. ఈవెన్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నా, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళకి ఏ రకమైన అధికారం లేదు. నామమాత్రం ఎమ్మెల్యేలే, కానీ నిజమైన అధికారం లేదు. మనం ఒక గొప్ప లీడర్, ఎస్సీ లీడర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడనో, టీడీపీలో ఉన్నాడనో, బీఆర్ఎస్లో ఉన్నాడనో, లేకపోతే మనం ఏం చెప్పలేని పరిస్థితి వైసీపీలో ఉన్నాడు. జగన్ లాంటి గట్టి నాయకుడు కానీ, చంద్రబాబు లాంటి గట్టి నాయకుడు కానీ, లేకపోతే కేసీఆర్ లాంటి గట్టి నాయకుడు కానీ, రేవంత్ రెడ్డి లాంటి గట్టి నాయకుడు కానీ ఆ కులాల్లో ఉన్నారు. కానీ వేరే కులాల్లో ఎవరిని కనపడనివ్వట్లేదు, పైకి రానివ్వట్లేదు. తర్వాత సంఖ్యాబలంగా కూడా చూస్తే కులాలే ప్రాతినిధ్యం వస్తున్నాయి. వాళ్ళే ఎక్కువ అన్రిటర్న్ రిజర్వేషన్స్ అంటారు. ఇక్కడేమో రిజర్వేషన్స్ పాటించగలుగుతున్నారు యూపీఎస్సీ. కానీ ఎలక్షన్ కమిషన్కి వచ్చేటప్పటికి కొన్ని కులాలే అధికమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మనం ఏపీ అసెంబ్లీయే తీసుకుందాం. 175 ఎమ్మెల్యేలు ఉంటే అందులో 67 మంది కమ్మారెడ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అంటే దాదాపుగా చూడండి, ఒక 50 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉంటే 17 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు ఏపీ అసెంబ్లీలో. అదే రాయలసీమ, నెల్లూరు కలుపుకుంటే 5 జిల్లాల్లో, పాత నెల్లూరు అండ్ రాయలసీమ కలుపుకుంటే మనకి 63 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 63 నియోజకవర్గాల్లో 40 మంది రెడ్డిలు ఉన్నారు. అక్కడ ఒక బ్రాహ్మణ్ ఎంపీ కానీ, వైశ్య ఎంపీ కానీ, రాజులకు సంబంధించిన ఎంపీ కానీ ఆ కులాలు ఉన్నాయి అక్కడ లేదు. అలానే ఒక ట్రైబల్ ఎంపీ కూడా లేడు, ఎమ్మెల్యే లేడు. నేను అనేది ఎమ్మెల్యే, ఎంపీ కాదు, ఎమ్మెల్యే లేడు. సో 63 40 మంది రెడ్లు ఉంటే దాదాపు 70%, దాదాపుగా 70% వాళ్లే ఉన్నారు. కానీ మీరు అంబేద్కర్ పుణ్యం అని 10-11 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అదే బీసీస్ వరకు వస్తే 5-6 కన్నా ఎమ్మెల్యేలు లేరు.
బీసీస్ 50% ఉంటే 63లో దాదాపు 30 మంది ఉండాలి, 6 ఉన్నారు చూడండి. తర్వాత ఈవెన్ బీసీల్లో కూడా మా యాదవులు కానీ గౌడ్లు కానీ వాళ్ళ పాపులేషన్ కమ్మారెడ్డి పాపులేషన్ ఎంతో అంత పాపులేషన్ ఉంటుంది. వాళ్ళేమో 70 మంది ఉంటే వాళ్ళు 63కి 40 మంది ఉంటే, కమ్మారెడ్డిలో 63కి 40 మంది ఉంటే యాదవులు గౌడ్లు కలిపి 2 ఉన్నారు. అంటే ఇది చాలా తీవ్రమైన అన్యాయం. అలాగే 175 ఎమ్మెల్యేస్ ఉంటే మనకి ఏపీ అసెంబ్లీలో మొత్తం 67 మంది కమ్మారెడ్లు ఉంటే ఈ గౌడ్స్ అండ్ యాదవులు కలిపి 6 ఉన్నారు. సార్ మనం చూస్తూ ఉన్నాం, రాజకీయాలు అంటే సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ వస్తుంటారు, లేదంటే కనుక రాజకీయాల్లో ఉన్నటువంటి వారసత్వం ప్రకారం కూడా వస్తున్నటువంటి నాయకులు మనం చూస్తుంటాం. కానీ మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన ఉద్దేశం అంటే ఏం చెప్తారు? నేను రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఆంధ్రప్రదేశ్లో నాకేమనిపించిందంటే, ఒక సాధారణమైనటువంటి యువతీ యువకులు రాజకీయాల్లో రాణించలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని కులాలకే రాజకీయాలు పరిమితమైనట్టు మనకే కనపడుతుంది. మనకి రాజకీయాల్లో కులం యొక్క ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. సో ఏదైనా కానీ కులం అనే దాన్ని మొట్టమొదటిగా అడిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో మనం నెట్ రిజల్ట్ చూస్తే అంటే మాత్రం కొన్ని కులాలకే రాజకీయ అధికారం పరిమితమైంది. ఆ కొన్ని కులాలు కూడా వాళ్ళ దామాషా పద్ధతిలో పాపులేషన్ కన్నా చాలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ ఉండటం జరుగుతుంది అన్నమాట. నాకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే మనకు 242 కులాలు ఉన్నాయి. ఈ 242 కులాల్లో ఒక 200 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. యూపీఎస్సీలో అయితే ఏ కులం నుంచి అయినా సరే ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి డీజీలు చీఫ్ సెక్రటరీలు అయిన పరిస్థితి ఉంది. కానీ మన అసెంబ్లీలో ఈ ఉన్న రాజకీయ వ్యవస్థ ఎట్లుందంటే, మనం అన్ని కులాలకి ప్రాతినిధ్యం లేదు, సరైన ప్రాతినిధ్యం లేదు. ఓన్లీ కేవలం కొన్ని కులాలు మాత్రమే అసెంబ్లీలోకి ఎంటర్ అవుతాయి. అంటే ఎమ్మెల్యే కులాలు అని అనొచ్చు వాటిని. ఒక 40 కులాలు ఉంటాయి ఎమ్మెల్యే కులాలు. ఈ 40 ఎమ్మెల్యే కులాల్లో 2 కులాలు మాత్రమే ముఖ్యమంత్రి కులాలు. ఈ మిగిలిన 38 కులాల వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేవు. మన రాష్ట్ర పరిస్థితి అట్లా వచ్చింది. మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడే మంత్రులు ఎమ్మెల్యేలు అవడం తప్పిస్తే వాళ్ళు ఏం కాలేదు. వాళ్ళు పొరపాటున డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినా కానీ అతనికి డిప్యూటీ సీఎం స్థాయే ఉండదు. అతను ఎమ్మెల్యే స్థాయిలోనే వ్యవహరిస్తాడు. అతనికన్నా ఒక ఆధిపత్య కులం మినిస్టర్ కనుక ఉన్నట్టయితే మినిస్టర్ కిందే డిప్యూటీ సీఎం ఆ జిల్లాలో పనిచేస్తాడు. అటువంటి పరిస్థితులు దాపురించినాయి మన రాష్ట్రంలో. సో ఇక్కడ వచ్చేటికి ముఖ్యమంత్రి కులాలు ఎప్పుడైతే 2 కులాలకే ముఖ్యమంత్రి పదవి పరిమితమైందో 2 పార్టీలు మన రాష్ట్రంలో ఉంటాయి. ఒక పక్క టీడీపీ, ఇంకొక పక్క వైసీపీ. సరే, బీజేపీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా వాటి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు ఉన్నదల్లా 2 పార్టీలు. ఈ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉండేవాళ్ళు దాదాపుగా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసి ఈ ఎలక్షన్లో ఎలక్ట్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చూసేది ఏంటంటే, ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా సెలెక్ట్ అయ్యే వాళ్ళని, ఎంపిక చేసే వాళ్ళని డబ్బున్న వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారు. డబ్బున్న వాళ్ళు ఆ ఏరియాలో ఎవరైతే కులపరంగా ఆధిపత్యం చేయగలిగిన వాళ్ళు, చలాయించే వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. అంతేగాని మెరిట్ బేస్డ్ కాదు ఇక్కడ సెలెక్షన్. నేను ఎలా ముఖ్యమంత్రిని అవ్వాలా, ఏ వ్యక్తిని నేను సెలెక్ట్ చేస్తే అతను ఎమ్మెల్యేగా గెలిస్తే నాకు మెజారిటీ అసెంబ్లీలో లభిస్తే నేను ముఖ్యమంత్రిని అవుతాననేటువంటి ధోరణిలో చేస్తున్నారు. అందువల్ల వీళ్ళు సామాజికమైనటువంటి న్యాయం చేయట్లేదు ఈ ముఖ్యమంత్రులు, ఈ 2 పార్టీలు. అందుకనే మనకి అసెంబ్లీలో చూస్తే అధిక సంఖ్యాకులు 2014 అసెంబ్లీలో 39 మంది రెడ్లు ఉన్నారు, 33 మంది కమ్మాస్ ఉన్నారు, అంటే 72 మంది ఉన్నారు. అదే 219 అసెంబ్లీలో అయితే మనకి 50 మంది రెడ్లు ఉన్నారు, 17 మంది కమ్మాస్ ఉన్నారు, అంటే 67 మంది ఉన్నారు. అదేవిధంగా మనం కనుక యాదవుల్ని లేకపోతే గౌడ్ని కలిపి చూస్తే ఒక 6 ఉన్నారు ఈ 2019 అసెంబ్లీలో. బట్ వాళ్ళ పాపులేషన్ కమ్మారెడ్ల పాపులేషన్ అంత ఉంది. అయినప్పటికీ వాళ్ళని అభ్యర్థులుగా వీళ్ళు సెలెక్ట్ చేయరు. ఎందుకంటే ధనికులైన వాళ్ళు ఉండరు. ధనికులు కనుకుంటే బహుశా సెలెక్ట్ చేసేవాళ్ళే. అంటే ఎప్పుడైనా ఈ పార్టీలు ఏం చేస్తున్నాయంటే, గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వటం, ఆధిపత్య కులాల వాళ్ళకి అవకాశం ఇవ్వటం వలన ఈ రాజకీయాలు మార్పు రావాలి అని అంటే
మనం డబ్బు ప్రాధాన్యత లేని రాజకీయాలు రావాలి. కానీ అది సాధ్యమవుతుందంటారా? ఎందుకంటే రాజకీయ నాయకులు ఓటర్నే మార్చేసినటువంటి పరిస్థితులు. ఇదివరకు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేయడం కోసం నేతలు ఎన్నుకోబడేవారు. ఇప్పుడు అట్లా కాకుండా డబ్బులు ఇస్తేనే ఓటేస్తామనే విధంగా ప్రజలు కూడా మారిపోయారు. అంటే ఓట్లు మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా సార్. ఇక్కడ ఓటర్ని మార్చారు. మీరు ఇదే ఓటర్ కేరళలో డబ్బులు ఆశించి ఓట్లేరు, అక్కడ ఇంత డబ్బు ఖర్చు కాదు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టే ఖర్చుతో కేరళ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం ఒక్కో పార్టీ చేయగలరు. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు కూడా మీ ఛానల్స్ ద్వారా. ఇది ఎవరు కాదన్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే గత 4 దశాబ్దాలుగా ఓటుకి డబ్బులు ఇచ్చి క్యాండిడేట్ గెలవడం అనేది మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి కావాలనేటువంటి దురాశతో అభ్యర్థులు ఏం చేశారంటే ఎలాగైనా సరే మనం ఈ నియోజకవర్గంలో గెలవాలంటే డబ్బులు పంచితే, సారా పంచితే, రకరకాలైన ప్రలోభాలు పెడితే మనం ఖచ్చితంగా మనం కాగలుగుతాం అనే దృష్టితో వీళ్ళు డబ్బును అలవాటు చేశారు. ఇక్కడ ఏమిటంటే మనం ఎప్పుడైనా చూడాల్సింది నాయకులు ఏమంటున్నారంటే ఓటర్లను తప్పుపడుతున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నాయకులు మనం ఒక ఇంట్లో కానీ ఏ వ్యవస్థలో అయినా పైవాడు నీతిమంతుడు ఉండాలా, కిందవాడు నీతిమంతుడు ఉండాలా అంటే పైవాళ్లే నీతిమంతుడు. ఒక కలెక్టర్ నీతిమంతుడుగా ఉంటే ఒక తహసీల్దార్ కూడా నీతిమంతుడుగా ఉండేటువంటి అవకాశం ఉంది. తహసీల్దారులు అందరూ అవినీతి పరులు అని చెప్పి కలెక్టర్ అవినీతి పరుడుగా అవడానికి లేదు. సో కలెక్టరే అవినీతి పరుడు అయితే తహసీల్దారులు ఖచ్చితంగా అవినీతి పరులు అవుతారు, ఇంకా ఎక్కువ అవుతారు. అందువలన ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థులు వాళ్ళు అవినీతి పరుల నీతిమంతుల జగమెరిగిన సత్యం ఈ రోజున. అవినీతికి దూరంగా ఎవరు లేరు, అన్ని స్కాండల్స్లోనే ఇరుక్కుంటున్నారు. సో వీళ్ళు డబ్బులు కావాలని ఒక పెద్ద స్కీమ్ వేసుకుని పంచుతున్నారు డబ్బులు కూడా. ఎలక్షన్ కమిషన్ ఇదేం చేయలేకపోతుంది. వాళ్ళ చేతిలో ఈడీ ఉన్నా, సిబిఐ ఉన్నా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నా ఒక్కొక్క ముఖ్యమంత్రి అభ్యర్థి ఎక్కడెక్కడ అతను డంప్స్ పెట్టాడు, ఎక్కడ ఈ డబ్బులు రవాణా అవుతున్నాయి అనేది అతను ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షించి కట్ చేసి పట్టుకుని చేయాల్సినటువంటి పరిస్థితి. అప్పుడే భయం ఏర్పడుతుంది. సో ఈ డబ్బుల పంపిణీ చేస్తున్నది నాయకులే. సో ఓటర్లు వచ్చేటప్పటికి ఓటర్లు డిపెండెంట్ వాడు ఎట్లయినా సరే లీడర్ మీద ఆధారపడతారు. ఓటర్లు ఏంటంటే దే ఆర్ లైక్ ఫాలోవర్స్, దీస్ ఆర్ లీడర్స్. ఈ లీడర్స్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఓటర్లు ఇక్కడ తప్పు పట్టడానికి లేదు. డబ్బులు ఇవ్వని చోట కూడా ఓట్లు వేస్తున్నారు. కొంతమంది మాత్రం ఈ విధంగా ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో ఉంది. ఓటుకి నోటు లేకుండా ఎలక్షన్ జరిగే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే ఇది పరిస్థితి దిగజారిపోయింది. అందుకే దీని దృష్టిలో పెట్టుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలని చైతన్యపరచాలి, ఓటుకి నోటు తీసుకోకుండా చేయాలనే దృష్టితో నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. ఆ పార్టీలో చేరితే నేను కూడా ఆ సంస్కృతిని పెంచి పోషించాలి. కాబట్టి అటువంటి సంస్కృతి ఉండకూడదనే దృష్టితోనే నేను ఈ పార్టీలో చేరాను. సో ఓటర్లు ఇక్కడ తప్పు పట్టకూడదు. అంటే ఇక్కడ రాజకీయ పార్టీల్ని, నాయకుల్ని తప్పు పట్టాలా, వాళ్ళని అదుపు పెట్టలేని యంత్రాంగాన్ని తప్పు పట్టాలి. ఇక్కడ గొప్ప యంత్రాంగం ఉంది భారతదేశంలో. మరి మనం చాలా టెక్నాలజీస్ డెవలప్ చేసి ఈవీఎంలు పెట్టి మనం ఎలక్షన్ చేస్తున్నాం. ఈ మనీ ట్రాన్స్ఫర్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? నిజంగా కంట్రోల్ చేయాలనేటువంటి లక్ష్యం ఉందా? ఎక్కడ వైఫల్యం అంటారు సార్? ఇన్ని వందల కోట్లు, వేల కోట్లు చలామణి అవుతుంది. అటు నుంచి ఆ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుందని చెప్పి పట్టుకుంటున్నారు. మద్యం ఏరులే పారుతుంటే దాన్ని పట్టుకుంటున్నారు. కానీ పట్టుకుంటే కొంత స్థాయి అని చెప్పి చెప్తున్నప్పుడు ఎక్కడ వైఫల్యం అనుకోవచ్చు? ఎలక్షన్ కమిషనే సమర్థవంతంగా పనిచేయాలి. ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లయితే మంచి అభ్యర్థులు ఇస్తుందో, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ని ఎలాగైతే ఇస్తుందో, మంచి ఎమ్మెల్యేలని, ఎంపీలని ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దే. వాళ్లే చర్యలు చేపట్టాలి. వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అంటే ఒక రకమైన భయం ఉంది. ఓన్లీ ఎలక్షన్ పీరియడ్లో ఉంటుంది. ఆ భయం పై భయమే కానీ అసలు తప్పులు చేసే వాళ్ళకి ఏమాత్రం భయం లేదు. వాళ్ళని కట్టడి చేయాలి. ఈ రోడ్డు మీద ప్రొసెషన్ కంట్రోలు, మీటింగ్ టైం కంట్రోలు, ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. వీళ్ళు కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే ధన ప్రవాహాన్ని కంట్రోల్ చేయాలి. దాని రోల్ లేకుండా చేయాలి. అప్పుడే ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసిందని చెప్పాలి. అలా చేసిన రోజున మా బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీలు ఏవైతే డబ్బు మీద ఆధారపడి ప్రచారం చేయవో మేము ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం. మా వాయిస్ వెళుతుంది, ప్రజలు వింటారు. అప్పుడే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది దేశానికి.
కానీ గొప్ప వెర్షన్ తీసుకొచ్చారు సార్, ఏదైతే యూపీఎస్సీ తరహాలోనే ఎలక్షన్ కమిషన్ పనిచేయాలని. కానీ ఎప్పట్లోగా అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎక్కడెక్కడ మార్పులు రావాలి అంటారు? ఆ విధంగా ప్రక్షాళన కావాలి అంటే ఒక రాజ్యాంగబద్ధంగా, లేదంటే యూపీఎస్సీ మాదిరిగా ప్రతి ఒక్కరూ డౌన్లో ఉన్న వారికి కూడా ఒక ఎమ్మెల్యే కావాలని, ఎగ్జాంపుల్ మనం బరలెక్కను చూసుకున్నాం తెలంగాణ స్టేట్ విషయానికి వస్తే. ఆ విధంగా చాలామంది కళ ఉంటుంది, నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. కానీ వెనకాల ఆర్థిక బలం చూసుకోవాల్సి వస్తుంది, మరొక పక్క సామాజిక సమీకరణాలు చూసుకోవాల్సి వస్తుంది. వీటన్నీ కాకుండా చేయాలనుకున్న వాళ్ళు కంప్లీట్గా చేయాలనే ఏ విధానం ఎప్పటికి వస్తుంది అనుకోవచ్చు? ఎటువంటి మార్పులు? చాలా చాలా మార్పులు తేవాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ రోస్టర్ పద్ధతిలో ఎలక్ట్ అవ్వాల్సిన అవసరం. ఒకే చీఫ్ మినిస్టరు 2 సార్లు అవటం, 3 సార్లు అవటం, 4 సార్లు అవటం, అసలు యథేచ్ఛగా అవటం అనేది మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇక్కడ ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో చాలామంది నాయకులు సమర్థవంతులు ఉన్నారు, చీఫ్ మినిస్టర్లుగా ప్రైమ్ మినిస్టర్లుగా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. సో మనకు అందులో కొదవలేదు ఈ రోజున భారతదేశంలో. ఒక యునైటెడ్ కింగ్డమ్లో, బ్రిటన్లో ఎట్లా అయితే భారత సంతతికి సంబంధించిన వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు, అతను మెరిట్ మీదనే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు మనకి ఇక్కడ మెరిట్ బేస్డ్గా ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. మనకు ప్రైమ్ మినిస్టర్ అవటానికి కానీ చీఫ్ మినిస్టర్లు అవటానికి కానీ రోస్టర్ పద్ధతి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే ఎమ్మెల్యేలు అవటానికి కానీ ఎంపీలు అవటానికి కానీ రోస్టర్ పద్ధతి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే ఒక కుటుంబం నుంచి ఇంకా 2 కన్నా ఎక్కువ ఇటువంటి సీఎం కానీ పిఎం పోస్టులు కాని విధంగా కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వారసత్వ రాజకీయాలను తెరదించాలంటే ఇదే పద్ధతి. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు కొడుకులు ఐపీఎస్ ఆఫీసర్లు కాలేరు, మరి సీఎం కొడుకు సీఎం అయ్యేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి పెట్టింది వ్యవస్థ. అది కాని విధంగా వ్యవస్థ తయారవ్వాలి. ఐపీఎస్కి చదువు కావాలి, ఈ స్థాయి వరకు చదవాలి, ఇది చదవాలి, దీంట్లో పాస్ అవ్వాలి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఫైనల్స్ ఇవన్నీ దాటుకొని రావాలి. కానీ పొలిటికల్ లీడర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి తండ్రి వారసత్వం ఉంటే చాలు, కొడుకు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప దీంట్లో అటువంటివి మనకు కనిపించడం లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క డొల్లతనం ఇక్కడే బయటపడుతుంది. చాలా చట్టం గురించి, రాజ్యాంగం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఒక యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి వాళ్ళు డీజీలుగా, చీఫ్ సెక్రటరీలుగా పనిచేస్తుంటే వాళ్ళ పైన అధికారాన్ని చెలాయించే వాళ్ళకి చట్టం మీద అవగాహన ఉండదు, రాజ్యాంగం మీద అవగాహన ఉండదు, ఏ రకమైనటువంటి అర్హతలు లేకుండానే అవుతారు. అంటే వాళ్ళకున్నది ఒకటే అనమాట, డబ్బులు ఎలా పంచాలి, ఏ కులాన్ని నా చేతిలో పెట్టుకోవాలి, ఏ వాదాన్ని బయటికి తేవాలి, కులవాదమా, మతవాదమా, ప్రాంతీయవాదమా, ఎలా రెచ్చగొట్టాలి ప్రజల్ని, రెచ్చగొట్టి మనం ఎలా పదవులు అనుభవించాలి, అది మన వారసత్వానికి ఎలా అందజేయాలి అనే పనే వాళ్ళ యొక్క క్యాపబిలిటీ. కానీ రాజ్యాంగాన్ని తెలిసి కాదు వాడు చేసేది, చట్టాలు తెలిసి కాదు, ఒక శాఖ అర్థమై కాదు వాడు చేసేది. వాడికి ఏ రకమైనటువంటి అవగాహన లేకుండా అపరిమితమైనటువంటి అధికారాలు వాడి చేతులకు వస్తున్నాయి. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్వ నాయకులకు 30 years బ్యాక్ ఉన్న నాయకులకు ఇప్పుడుకున్న తేడా ఏంటంటే అప్పుడు ఉన్నవాళ్ళు కొంచెం గొప్ప అవగాహన ఉన్నవాడు, వివిధ స్థాయిల్లో పనిచేసి వచ్చినవాడు, సర్పంచ్లుగా లేకపోతే జడ్పీ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా చేసి చానాళ్ళకు కానీ వాళ్ళు చీఫ్ మినిస్టర్లు అయ్యేవాడు కాదు. సో వాళ్ళకి మాట మర్యాద తెలుసు, ప్రొసీజర్స్ తెలుసు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే అదొక వ్యాపారం అయిపోయింది. ఒక కార్పొరేట్ పార్టీస్ రన్ చేస్తున్నారు, డబ్బులు పోగు చేస్తున్నారు, పక్కన సోర్సెస్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. తర్వాత మన కులం అధికారంలోకి రావాలని చెప్పి ఆ కులస్తులందరినీ ప్రేరేపిస్తున్నారు, ప్రేరేపించి మనం స్ట్రాంగ్ అని చెప్పి టికెట్లు సంపాదించుకుంటున్నారు. ఆ వర్గం ఎలక్షన్లో గెలుస్తుంది, అందులో 2-3 నాయకుల్లో ఒకళ్ళు పోటీ పడుతున్నారు, ఒక నాయకుడు చీఫ్ మినిస్టర్ అవుతున్నారు. ఈ పద్ధతిలో నడుస్తుంది అనమాట. ఆ కుల నాయకుడే ఆ పార్టీకి జీవితకాల అధ్యక్షుడిగా ఉంటున్నాడు. అసలు పార్టీల్లో అంతర్గతమైనటువంటి ప్రజాస్వామ్యం లేదు. అది కూడా ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది. రాజ్యాంగంలో పార్టీలు ఎలా నడపాలి, పార్టీలో అంతర్గతమైనటువంటి ఎన్నికలు ఎలా జరపాలి అనే దాని మీద ఇంతవరకు రాజ్యాంగంలో సంస్కరణలు కూడా లేవు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. సో రాజ్యాంగ సవరణలు ఏమన్నా తీసుకురావాలంటారా, లేదంటే రాజ్యాంగంలో ఏమైనా పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలంటారా? ఈ అంటే ఎన్నికలను సజావుగా సాగడానికి ఎలక్షన్ కమిషన్ మార్పులు రావడం, యూపీఎస్సీ లాగా ఎలక్షన్ కమిషన్ పనిచేయాలంటే వివిధ ఆస్పెక్ట్స్ మనం ఇప్పటివరకు ఏవైతే డిస్కస్ చేసామో దాని మీద ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవి రానిస్తారా రానివరా అనేది వేరే విషయం. ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళాలి. ప్రజల్లో మామూలు ఒక కామన్ మ్యాన్
ఒక విద్యావంతుడు, ఒక సచ్చీలుడు, ఒక ఎంపీగా ఎమ్మెల్యే అయ్యేటువంటి పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. లేకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది కులస్వామ్యంగానే మిగులుతుంది. ఈ రోజున మనది మతస్వామ్యమా లేకపోతే కులస్వామ్యమా అనేటువంటి దృష్టిలో ఉంది ఈ రోజున మన ప్రజాస్వామ్య పరిస్థితులు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా అయితే ఎలక్షన్స్ జరగడం లేదు అంటారు. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నట్టు కనపడుతున్నాయి, కానీ రాజ్యాంగాన్ని ఎలా తూట్లు పడిచి, చట్టాన్ని ఎలా తూట్లు పడిచి, ఎలా మనం హుడ్వింగ్ చేసి రాజకీయ అధికారాన్ని సంపాదించుకోవచ్చో అనేటువంటిది ఈ రాజకీయ నాయకులు దాన్ని బాగా మాస్టర్ చేశారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారకూడదు, ముందు చట్టం ఉంది, ఆ చట్టాన్ని కూడా ఎలా ఉల్లంఘించాలి, ఏ రకంగా మనం చేయాలనే దృష్టితోనే ఈ రాజకీయ నాయకులు పనిచేస్తారు. ఎప్పుడూ కూడా చట్ట పరిధిలో పనిచేయడానికి ప్రయత్నించట్లేదు. చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం కళ్ళు కప్పి ఎలా మనం రాజకీయ అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే దృష్టితోనే పనిచేస్తున్నారు. ప్రజల కోసం పనిచేయట్లేదు, ప్రజల కోసం పనిచేస్తున్నట్టుగా నటిస్తున్నారు. వాళ్ళ కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. తన కోసం, ఆ నాయకుడు ముఖ్యంగా తన కోసం, తర్వాత తన కుటుంబం కోసం చూస్తున్నాడు. తన కుటుంబంలో వాడిని కూడా వెంటనే సీఎం చేయడు. తన అయితేనే, తను కాదనుకుంటేనే తన కుటుంబంలో వాడిని సీఎం చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. తర్వాత తన కుటుంబం, తర్వాత తన కులం, తర్వాత తన ప్రాంతం, తన వర్గం, వాళ్ళనే అధికారాన్ని అప్పచేసే పరిస్థితి. అధికారమే కాదు, వ్యాపారాలు వాళ్ళకే, కాంట్రాక్టులు వాళ్ళకే, రకరకాలైన జ్యుడిషియరీలో కూడా పదవులు వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళది ఆల్మోస్ట్ అది ప్రైవేట్ సంస్థలు అయిపోయింది. ప్రభుత్వ అధినేతలు వాళ్ళ ప్రభుత్వాన్ని తమ సొంత సంస్థల్లాగా భావిస్తున్నారు. అక్కడ వాళ్ళ కింద పనిచేసేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ తాబేదారులుగా వాళ్ళని పరిగణిస్తున్నారు. ఏ రకమైనటువంటి గౌరవం ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేసే వాళ్ళుగా వాళ్ళని తయారు చేస్తున్నారు. ఓకే సార్, నిజంగా మీరు తీసుకొస్తున్నటువంటి పాయింట్ భవిష్యత్ తరాలకి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్ వరకు ఇది అట్లాగే కొనసాగుతోంది. ఇంకా ఓటరు మారుతున్నారు, రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా మార్చేస్తున్నారు. మీరు తీసుకొచ్చిన పాయింట్ ద్వారా యూపీఎస్సీ విధానం ఏదైతే ఉందో దాని ద్వారా ఎలక్షన్ కమిషన్లో కూడా మార్పులు వస్తే అన్ని రంగాలు, అంటే అన్ని సామాజిక వర్గాలు కూడా ముందుకు వెళ్తాయి, రాజకీయాల్లో కూడా కోరుకుందాం. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, ఏపీ రాజకీయాల్లో బీఎస్పీ ఏపీ చీఫ్గా మీ ముందున్న సవాళ్ళు ఏంటి? బీఎస్పీ ప్రెసిడెంట్గా పరంజ్యోతి గారు పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ 25 పార్లమెంట్ అభ్యర్థులుగా మేము కంటెస్ట్ చేస్తున్నాం. సో మేము ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈసారి మేము ఆలోచించేది ఏంటంటే మా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలని చెప్పి మేము చూస్తున్నాం. దాని ద్వారా మనకి రాబోయే సంవత్సరాల్లో బీఎస్పీ మంచి శక్తిగా, బలమైన శక్తిగా ఎదగాలని చెప్పి మేము ప్రయత్నాలు చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే కోరుకున్నారో అది వచ్చే జనరేషన్స్లో జరగాలి. అన్ని సామాజిక వర్గాలు కూడా ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. ప్రజల తరపున పోరాడి ప్రజల కోసం పనిచేసే నాయకులు రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.